హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు దీక్షు నల్లమల ఛానల్. ఈరోజు మా అమ్మాయికి లంచ్ బాక్స్లోకి నేను తయారు చేసే కర్రీ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం శనగవిత్తనాలు వేసుకోవాలండి. కొన్ని శనగవిత్తనాలు వేసుకొని వాటిని వేయించండి దోరగా. దోరగా యాగనివ్వాలండి. శనగవిత్తనాలు తిప్పుతానే ఉండాలండి. తిప్పకపోతే అడుగున మాడకూడదండి. మాడితే మళ్ళా బాగోదు కర్రీ. శనగవిత్తనాలు ఇట్లా వేగాలండి. ఇట్లా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత అదే బాండీలోకి కొంచెం జీలకర్ర తీసుకోవాలండి. జీలకర్ర కూడా దోరగా యాగనివ్వాలండి. జీలకర్ర 2 మినిట్స్ వేగితే చాలండి. జీలకర్ర వేగిపోయిందండి. దాన్ని కూడా పక్కకు తీసేసుకుంటున్నాను. అవి చల్లారేలోపు మనం పోపు పెట్టుకుందామండి. పోపుకి ముందుగా బాండీలోకి ఆయిల్ తీసుకొని, కొంచెం ఆయిల్ చాలండి, మన పోపుకి సంబంధించిన మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నిటిని నూనెలోకి యాడ్ చేస్తున్నానండి. పోపు కొంచెం వేగాలండి. అదే పోపులోకి 3 ఎండుమిరకాయలను కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ కర్రీ. ఈ ప్రాసెస్లో చేస్తే పోపు వేగాలండి కొంచెం సేపు. పోపు వేగిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు కూడా వేగిపోయిందండి. ఆ తర్వాత ఆ పోపులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి, ఉల్లిపాయలు. నేను ఆనియన్స్ అని క్యాప్సికమ్ ముందలే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్స్ వేగటానికి, తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టిందండి. మంటని మీడియంలో పెట్టి ఎంచుకోండి. ఇలా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు. అందులోకి పక్క పొయ్యి మీద నేను రైస్ కూడా పెట్టేస్తున్నానండి ఒకేసారి.
టయానికి రైస్ ఉడికిద్ది, కర్రీ రెడీ అయిద్దండి. మా అమ్మాయికి 12 కల్లా భోజనానికి పంపించాలండి. లంచ్ బాక్స్ తయారు చేయాలి. టూ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసి ఆనియన్స్ ఈ విధంగా ఏగితే చాలండి మనకి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులోనే ముందు కట్ చేసి పెట్టుకున్నాను కదండి క్యాప్సికమ్, అవి కూడా యాడ్ చేస్తున్నాను. చాలా తొందరగా అయిపోద్దండి కర్రీ. క్యాప్సికమ్ తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. క్యాప్సికాన్ని కూడా యాడ్ చేస్తానండి. దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, యాడ్ చేసి కలపాలండి బాగా. మూత పెట్టుకోవాలండి కొంచెం మగ్గేదాకా. అవి కొంచెం ఏగే లోపల ఇట్లా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఏగే లోపల మనం ఇందాక ఏంచి పెట్టుకున్నాం కదండి, ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇందాక ఏంచి పక్కన పెట్టుకునే మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి. వాటితో పాటు కొన్ని రెబ్బలు చిన్నులపాయలు యాడ్ చేస్తున్నా. చిన్నులపాయలు, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మాది కొంచెం మంట తక్కువ కారం ఉంది, అందుకని 2 స్పూన్లు యాడ్ చేస్తాను. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి. ఇట్లా మరీ మెత్తగా అవసరం లేదు. మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇది కూర మూత తీసి ఒకసారి తిప్పుకుందామండి. ఫ్రైలైనా మరీ డీప్ ఫ్రై లాగా వేయించుకోవద్దండి. ఏముండిద్ది ఇంకా అట్లా డీప్ ఫ్రై లాగా వేయించుకుంటే మనం. మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇటువైపు అన్నం తయారవుతుంది, ఇటు పక్క కూర తయారవుతుంది. అన్నం పొంగొచ్చిందండి, మూత తీసేసాను. అన్నం పొంగొస్తుంది, స్టవ్ తగ్గిస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి.
ముక్క ఇట్లా మెత్తబడితే చాలండి. మనం ఇలా నొక్కి చూస్తే ఇట్లా అయిపోవాలి. ఇట్లా అయిపోతే సరిపోతుంది. కూర మగ్గిపోయింది. దీంట్లోకి ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఆ కారాన్ని ఇందులోకి యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత తిప్పుకోవాలండి. కారం యాడ్ చేసి ఒకసారి తిప్పుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనియ్యాలండి కూరని. అటువైపు అన్నం కూడా రెడీ అవుతుంది కదండి, ఇటువైపు కూర కూడా రెడీ అయిపోతుంది. క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మరీ డీప్ ఫ్రైలు పెట్టకండి అండి పిల్లలకి. పెద్దోళ్ళకైతే ఒక్కొక్కసారి పెద్దోళ్ళకి ఇబ్బంది పడతారు డీప్ ఫ్రైలు తిని. ఇట్లా అయితే సరిపోతుంది క్యాప్సికాన్ని. మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిందండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. అన్నం కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం టేస్ట్కి ప్లేట్లో కొంచెం పెట్టుకొని కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాము. కర్రీ వేసుకొని చూసారు కదండి, క్యాప్సికమ్ కర్రీ విత్ రైస్. వేడి వేడి అన్నం, క్యాప్సికమ్ కర్రీ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి మనం. క్యాప్సికమ్ కర్రీ ఆ వేడి వేడి అన్నం టేస్ట్ చూద్దాం. అబ్బా ఎంత బాగుందోనండి. ఈ కర్రీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అండి. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్దండి కర్రీ చేయటం. చాలా బాగుందండి కర్రీ. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే. నాకైతే వదలబుద్ధి కావట్లేదండి కర్రీ. చాలా బాగా కుదిరింది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఇంట్లో.
సరేనండి, అందరికీ బాయ్.